సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూద్దాం, ప్రింట్ స్టేట్మెంట్ గురించి. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఇట్లా వేరియబుల్స్ని యూజ్ చేస్తూ ఇట్లా చేసాం కదా, 3 మెథడ్స్ చూసాము. కానీ ఇప్పుడు ఇంకోటి కూడా మనం చూసుకోవచ్చు. అదేంటంటే సింపుల్గా అసలు ఇవేవి కూడా మనం వాడకుండా ఒక నిమిషం, ఇక్కడ కర్లీ బ్రేసెస్లో ఏ కామా బి, కర్లీ బ్రేసెస్లో ఏ కామా బి ఇలా మనం ఈ కర్లీ బ్రేసెస్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కర్లీ బ్రేసెస్లో యూస్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకున్నప్పుడు మనం ఇలా ఫార్మాట్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు, అది కూడా రీప్లేస్మెంట్ ఆపరేటర్ కిందే వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఒక స్మాల్ ఒక మోడిఫికేషన్ చేయాలి. ఓకే చూడండి, దీనికి ముందు నేను ఒక స్మాల్ మోడిఫికేషన్ చేస్తున్నా. అదేంటంటే ఎఫ్ అని చెప్పి పెడుతున్నా. రన్ చేద్దాం ఒకసారి. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో ఇది లేదు. ఓకే, ఇంకా మనం చెప్పుకున్న ఫార్మాట్ మెథడ్ ఉంది కానీ ఇది లేదు. ఓకే, సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనం ఫార్మాట్ అని చెప్పి మళ్ళీ మెథడ్ అని చెప్పి వేరియబుల్స్ అన్ని కూడా రాసుకోవాలి అందులో. అయితే ఇది మాత్రం చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనం ప్రింట్లో మనం రాసే డబుల్ కోడ్ ముందు కానీ సింగిల్ కోడ్ ముందు కానీ ఏం చేయాలి, F1 పెట్టుకోవాలి. అంటే ఫార్మాట్ చేయండి అని మనం కంపైలర్ చెప్తున్నాం అనమాట. F1 పెట్టక ముందు ఈ వేరియబుల్స్ కలర్స్ మీరు చూస్తే కనుక ఎలా ఉన్నాయి, మొత్తం గ్రీన్లో ఉంది. కానీ ఎప్పుడైతే నేను F1 పెడతానో కలర్స్ మారిపోయాయి. చూడండి, వేరియబుల్ కలర్స్ వచ్చాయి. ఏ కలర్ వేరియబుల్ ఉంది, వేరియబుల్ కలర్స్ వచ్చాయి. ఓకే కదా, సో అట్లా మనం సింపుల్గా ఇట్లా ప్రింట్లో మనం వేరియబుల్స్ని ఫార్మాట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అట్లా కాదనుకుంటే వీ కెన్ గో విత్ ఒక స్మాల్ సినారియో చూపిస్తాను మీకు. చూడండి, స్మాల్ సినారియో ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. చూడండి, సో 1 12 అన్నాను, 20 అంటున్నాను, 32. ఏం చేసాం మనం, ఇంకో వేరియబుల్ తీసుకోలేదు, మళ్ళీ దాన్ని పర్సంటేజ్ డీనో లేదా అట్లా ఏం రాయలేదు, సింపుల్గా ఏ ప్లస్ బి అన్నాము, రీప్లేస్మెంట్ ఆపరేటర్లో పెట్టేసాం. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. ఇదే స్టేట్మెంట్ని నేను ఇలాగ రాసుకోవచ్చు. ఎలాగా చూడండి, ఏ కామా సింగిల్ కోడ్ ప్లస్ కామా బి కామా సింగిల్ కోడ్ ఈక్వల్ టు కామా ఏ ప్లస్ బి ఇలా రాసుకోవచ్చు. లేదు, ఫార్మాట్ మెథడ్ యూస్ చేసి రాసుకోవచ్చు. ఫార్మాట్ మెథడ్ కూడా టూ టైప్స్ యూస్ చేయొచ్చు అని చెప్పా కదా, అది కూడా చూద్దాం. ఓకేనా, ఫార్మాట్ మెథడ్ ఎట్లా యూస్ చేస్తాం మనం, సింగిల్ కోడ్ 0, ఫస్ట్ వేరియబుల్కి 0 ఇవ్వాలి, కామా సారీ కామా ప్లస్ కదా, 1 ఈక్వల్ టు 2 కామా ఏంటిది, ఏ కామా బి కామా ఏ ప్లస్ బి ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, రన్ చేద్దాం మూడింటిని ఒకసారి. 1 2 మూడింటికి కూడా ఏమొచ్చింది, we have got the same output. ఓకే, ఇది వెయిట్ చూపిస్తాను ఒకసారి. లాస్ట్ ఒక్క మోడిఫికేషన్ వచ్చింది కదా. ఓకే సారీ ఫార్మాట్ అని చెప్పి రాయాలి. ఓకే, కామా తీసేసి డాట్ ఫార్మాట్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, ఇలా రాయాలి మనం. అది తప్పు రాసాము, అలా ఫార్మాట్ రాయలేదు. ఇప్పుడు విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ అనమాట. వచ్చింది కదా, సేమ్ అవుట్పుట్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నాకు స్పేస్ వచ్చింది కదా, స్పేస్ ఎందుకు, ఎస్సిపి ఆపరేటర్ యూజ్ చేయలేదు. కామా ఎస్సిపి ఈక్వల్ టు జస్ట్ అట్లా ఇచ్చాను అనుకోండి, ఇంకా 3 ఒకే రకంగా వస్తాయి. 1 2 వచ్చాయి కదా, 3 ఒకటే అవుట్పుట్ వచ్చింది, కానీ 3 డిఫరెంట్ టైప్స్లో రాశాను నేను, అంతే కదా.
సో దట్స్ ఆల్ అబౌట్ ప్రింట్ స్టేట్మెంట్. ఇక్కడతో మనకి ప్రింట్ స్టేట్మెంట్ అయితే అయిపోద్ది. ఇక్కడ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఇంకోటి మర్చిపోయాం మనం, ఏంటది, ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూస్ చేసి రాయటం, అది కూడా రాసుకోవచ్చు. సో ప్రింట్ ఏమనాలా, %d ప్లస్ %d ఈక్వల్ టు %d. ఏం రాయొచ్చు ఇక్కడ, ఫార్మాట్ కదా రాయాల్సింది మనం, అంతే ఫార్మాట్ రాయాలి. సారీ, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఏం రాయొచ్చు, ఏ కామా ఈ కామా ఏ ప్లస్ బి. రన్ చేద్దాం ఒకసారి దీన్ని. ఓకే, ఇన్వాలిడ్ సింటాక్స్ వచ్చింది, కామా ఉండదు అనుకుంటా, కామా ఉండదు, వచ్చింది. ఓకే, 12 13 చూడండి, ఒకటే అవుట్పుట్, బట్ 4 టైప్స్లో మనం రాసుకోవచ్చు. మన అవగాహన బట్టి, మన ప్రాజెక్ట్, మన ప్రోగ్రామ్ యొక్క టైమ్, స్పేస్, కాంప్లెక్సిటీని బట్టి నేనైతే మీకు ఒకటి ప్రిఫర్ చేస్తాను. 4 స్టేట్మెంట్స్లో తక్కువ లైన్ ఉన్నది ఏది, తక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నది ఏది, ఇది కదా ఫస్ట్ది. సో అందుకే నేను ఇందా చెప్పాను, ఇది చాలా ఈజీ ఉంటుంది, చాలా బెస్ట్ ప్రిఫరబుల్ కూడా. మనం ఇట్లా రాసామనుకోండి, ఇది చాలా క్లమ్జీ వచ్చేస్తుంది ఇది నార్మల్గా అయితే. ఇదైతే మనం వేరియబుల్స్ మొత్తం మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది, ఇది కూడా అంతే, వేరియబుల్స్ మొత్తం మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది. అదే ఇది ప్రిఫర్ చేసుకోండి. సో లేదు నాకు ఇది సిలో అలవాటు అంటే ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ హౌ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ యువర్ ప్రింట్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, మీ ప్రోగ్రామ్ అది మీ ప్రోగ్రామ్, మీకు ఎలా ఉంటే రాసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ప్రింట్ ఫంక్షన్. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం దీన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. గుడ్ లక్. సో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, keep trying. Don't forget, this is Try School, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.